హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనలో చాలామందికి వేడివేడిగా గారెలు అంటే చాలా ఇష్టం కదండి. కానీ అందరూ మినపప్పుతో గారెలు చేస్తుంటారు. అయితే ఈసారి ఎప్పుడూ చేసే గారెలు కాకుండా సరికొత్తగా పెసర గారెల్ని చేసి చూడండి. ఇవి నూనె కూడా ఎక్కువ పీల్చవు, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. ఇక పిల్లలైతే ఈ పెసరగారెల్ని ఎంతో ఇష్టంగా కూడా తింటారు. మరెందుకు లేటు, ఇంకా లేట్ చేయకుండా సింపుల్గా ఈ పెసరగారెల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా పెసరపప్పులో నీళ్లు పోసుకొని ఒక 3-4 గంటలు నానబెట్టుకోవాలి. పెసరపప్పు బాగా నానాక ముప్పావంతు పొట్టుపోయేలాగా వీటిని కడుక్కోవాలి. తర్వాత వీటిని ఒక పొడి క్లాత్లో వేసి పెసరపప్పులో నీరంతా పోయే వరకు ఆరబెట్టుకోవాలి. లేదు అంటే పిండి జారుగా అయిపోయి గారెలు అనేవి వేసుకోవడానికి రావు. అందువల్ల కొంచెం సేపు వీటిని ఆరబెట్టుకుంటే దాంట్లో నీరు పోయి గారెలు అనేవి ఈజీగా వేసుకోవడానికి వస్తాయి. ఈలోపు మనం గారెలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, జీలకర్ర, మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను కూడా వేసుకొని కచ్చపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మసాలాని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పెసరపప్పును గ్రైండ్ చేసుకోవాలి. పెసరపప్పును గ్రైండ్ చేసే ముందు అందులోంచి కొంచెం పెసరపప్పును తీసి పక్కన పెట్టుకోండి. ఈ పప్పు అనేది నలిగిన తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా పెసరపప్పును, ఆ పెసరపప్పును ఈ పిండిలో కలుపుకోవాలి. ఇలా విడిగా కొద్దిగా పప్పును కలుపుకోవటం వల్ల గారెలు అనేవి తింటుంటే క్రిస్పీగా ఉంటాయి. అలాగే తర్వాత మనం పిండిలో ముందుగా మనం రెడీ చేసుకొని పెట్టుకున్న మసాలాను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టి కళాయిలో నూనె పోసి నూనె వేడెక్కాక పెసరపప్పు మిశ్రమాన్ని గారెలుగా చేసి నూనెలో వేసి వాటిని ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా తినొచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్లో అయినా తినొచ్చు. వీడియో ఒకసారి నచ్చితే మీరు ట్రై చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.